ఇక ఎవరైతే అసలు విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లేదా వైసీపీ నాయకులే నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా మీద దాడి చేస్తున్నారు. ఎవరైతే మీడియా ఏదైతే ప్రభుత్వం టీడీపీ జనసేన భాజపా ప్రభుత్వంతో పాటు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నా మీద టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు. ఎవరు టార్గెట్ చేస్తున్నారు? విజయసాయిరెడ్డి గారి మీద వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు ఈ టార్గెట్ వెనక ఉన్నారు? ఎవరు విజయసాయిరెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ విషయంలో పర్టికులర్గా శాంతి విషయంలోనే టార్గెట్ చేస్తున్నారా, లేక ఇతర విషయాల్లో టార్గెట్ చేస్తున్నారా అంటే ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి బయట వింటేనే, ఆయన మాట్లాడినటువంటి సంభాషణ వింటేనే, చెప్పినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి స్టేట్మెంట్ వింటేనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి, ఆ సాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి బయట. ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా. ఎస్ సార్. రైట్. ఈ బయట చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మా పార్టీ వాళ్ళంటే తర్వాత తెలుగుదేశపు వాళ్ళంట, తర్వాత జనసేన పార్టీ వాళ్ళట, తర్వాత మీడియా వాళ్ళట. అంటే అతని మీద టార్గెట్ చేస్తుంది మా పార్టీ వాళ్ళు అని అన్నారు ఫస్ట్. మరి మా పార్టీ వాళ్ళు అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు, తర్వాత తెలుగుదేశం ఉంది, తర్వాత జనసేన ఉంది, తర్వాత మీడియా ఉంది. అంతే కదా ఆయన చెప్పినటువంటి సారాంశం. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మీద చిన్న స్థాయి నేతలు ఎవరో కూడా దాడి చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న స్థాయి వ్యక్తులు ఎవరో కూడా ఆయన మీద యుద్ధం చేయలేరు. ఎవరు దాడి చేస్తున్నారు అంటే అతనికి మించినటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు దాడి చేస్తున్నారు. ఆయనకు మించినటువంటి, విజయసాయిరెడ్డికి మించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అని అంటే ఎంటైర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఏదన్నా ఉంటే కొంచెం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉంటారు, ఆయనకి ఆ ప్రాంతం కాబట్టి ఆయనకి సంబంధం ఉండకపోవచ్చు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పరోక్షంగా హెచ్చరించారా? మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిలో ఎవరని అనుకుంటున్నారు? ఆయన మా పార్టీ వాళ్ళైనా అంటున్నారు. మా పార్టీ వాళ్ళైనా అంటే వాళ్ళ పార్టీలో కింద ఉన్నటువంటి వాళ్ళు కింద ఎవరు కూడా ఆయన మీద యుద్ధం చేయలేరు, యుద్ధం ప్రకటించలేరు, ఆయన మీద పోరాడలేరు. వాళ్ళ శక్తి చాలదు. వాళ్ళకి పదవులు ఉండవు, తర్వాత సీట్లు ఉండవు, తర్వాత వాళ్ళకు నాయకత్వం ఉండదు, తర్వాత ఏముండదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళని ఆయన టార్గెట్ చేసి ఉండాలి. ఎవరు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళంటే ఇద్దరే ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏటూగా విజయసాయిరెడ్డి గారు ఉండేవారు. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళటం, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఆ పాత్రను పోషించడం జరిగింది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పాత్రకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారి పాత్ర తగ్గింది. మరి ఇప్పుడు ఆయన ఉద్దేశం మా పార్టీ వాళ్ళని కూడా ఊరుకోనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేశారా, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా? మరి వాళ్ళిద్దరి మీద ఎందుకు ఈయన ఆ ఫైట్ చేయాలి అనేటువంటి దృక్పథానికి వచ్చారు? తర్వాత టీడీపీనైనా ఊరుకొని ఉంటున్నారు, తర్వాత జనసేనైనా ఊరుకొని ఉంటున్నారు, తర్వాత మీడియానైనా ఊరుకొని ఉన్నారు. ఓకే, మీడియాను ఊరుకోను అనేది ఆయన స్వయంగా నిన్న ప్రకటించాడు. సరే, ఆ యుద్ధానికి మనం సిద్ధమని చెప్పాం. ప్రతిసారి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన ఆ విషయం గురించి తగ్గించి మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి దాంట్లో పర్టికులర్గా మరి ఎవరిని, ఎందుకు వైసీపీ వాళ్ళు ఆయన మీద కుట్రబనుతున్నారు, ఎందుకు వైసీపీ వాళ్ళు ఆయన మీద దాడి చేయాలనుకుంటున్నారు అంటే ఇతను చేస్తున్న తప్పులు వాళ్ళకి నచ్చట్లేదా, ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాలు వాళ్ళకి నచ్చట్లేదా, ఈయన చేస్తున్నటువంటి విధానాలు వాళ్ళకి నచ్చట్లేదా, లేక ఈయన వెళుతున్నటువంటి మార్గం తప్పుడు మార్గం, ఈయన విధానాలు బాగలేవు, ఈయన ఆలోచనలు బాగలేవు, ఈయన వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని పార్టీ హైకమాండ్ భావించిందా? పార్టీ హైకమాండ్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టే దిశగా అడుగులు వేస్తుందా? విజయసాయిరెడ్డిని దూరం పెట్టే దిశగా అడుగులు వేస్తుందా? మరి నిన్న మనం ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసినట్లయితే, నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ విజువల్ చూసినట్లయితే విజయసాయిరెడ్డి గారు, ఆయన పక్కన జూపుడు ప్రభాకర్ గారు, ఎక్కడో జూపుడు ప్రభాకర్ గారు ప్రకాశం జిల్లా చెందినటువంటి వ్యక్తి, ఆయన్ని మరి ప్రత్యేకంగా మరి విశాఖలో ఎవరూ లేక మరి విశాఖలో విజయసాయిరెడ్డి గారు జూపుడు ప్రభాకర్ గారిని తీసుకొని పోయి పక్కన కూర్చోబెట్టుకున్నారు.
మరి విశాఖలో వెళితే గతంలో ఉత్తరాంధ్ర సీఎంగా విజయసాయిరెడ్డి గారు అక్కడికి వెళితే ప్రతి నాయకుడు ప్రతి ఆఫీసరు ఆయన చుట్టూతా మంది మార్బలంతో ఉండేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు విశాఖకు వెళితే విశాఖలో ఉన్నటువంటి ఒక్క వైసీపీ నేత ఆయనతో ఎందుకు లేడు? వైసీపీ నేతలు ఎందుకు ఆయనతో పాటు కూర్చోలేదు? వైసీపీ వాళ్ళు ఎందుకు దీనిపైన రెస్పాండ్ కాలేదు? వైసీపీ వాళ్ళు ఎందుకు ఈ విషయంలో వాళ్ళు ఎందుకు దీని మీద నిర్ణయాలు తీసుకోలేదు? అంటే ఎక్కడో ఏదో అనుమానం కలుగుతుంది. ఆయన చెప్పినటువంటి మాటల్లోనే మా పార్టీ వాళ్ళని ఊరుకోనని బెదిరించాడు. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని ఊరుకోనని బెదిరించారనంటే ఖచ్చితంగా ఆ పార్టీ వాళ్ళే ఈయన చేస్తుంది తప్పు అని వాళ్ళు భావించారు. ఆయన చేసినటువంటి విధానం, ఆయన మాట్లాడినటువంటి విధానం తప్పు అని భావించారు. అందుకని వారే సపోర్ట్ రాలేదు. ఎవరు వస్తారండి తప్పు చేసిన వ్యక్తికి సపోర్టుగా? అన్యాయంగా మాట్లాడిన వ్యక్తికి ఎవరు వస్తారు సపోర్టుగా? దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తికి ఎవరు వస్తారు సపోర్టుగా? అరాచకాలు చేసే వ్యక్తులకి ఎవరొచ్చి అండగా నిలబడతారు? రారు కదా. మరి ఇలాంటివి ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఇక్కడ మరొక ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ బట్ విజయసాయిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు అడుగులు వేశారు. ఆయన ఆ దిశగా అడుగులు వేశారు. ఆ దిశగా ఆలోచనలు జరిగినాయి. ఆ ప్రయాణం జరుగుతున్నటువంటి క్రమంలో అనుకోకుండా ఇది కూడా రావటం జరిగింది. హైకమాండ్ అందుకనే ఆయన విషయంలో దూరంగా పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకనే ఆయన విషయంలో హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసి చూడనట్లుగా పోతున్నారు, పట్టించుకోవట్లేదు. లోపల చాలా అసంతృప్తి ఉంది విజయసాయిరెడ్డి గారి మీద. లోపల చాలా ఆవేదన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారి మీద. ఎలక్షన్ అయిన తర్వాత కనీసం రాలేదు, కనీసం కనపడలేదు, కనీసం మాట్లాడలేదు, కనీసం దీనికి పార్టీ పరంగా రెస్పాన్స్ తీసుకోలేదు. కానీ అటువంటి విధంగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు ఆయన కష్టం వస్తే మనం ఎందుకు ఉండాలి? ఆయన ఎవరైతే ఆయన బీజేపీకి వెళ్ళేటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన విషయంలో సపోర్ట్ చేయాలి? ఎందుకు మనం ఉండాలి అనేటువంటిది కూడా ఏదో సంథింగ్ రాంగ్ పార్టీలో జరుగుతుంది. పార్టీలో చాలా అంతర్మదనంగా చాలా దీని మీద వివాదం జరుగుతుంది. అంతర్గతంగా దీని మీద పార్టీలో చాలా వైఎస్ఆర్సీపీ పార్టీలో విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏకాకి అయ్యాడా, ఏకాకిగా మారిపోయాడా, ఎవరూ లేరా పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి సహకారం ఆయనకి లేదా, జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఆయనకి లేదా అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అంశం, చర్చించాల్సిన అంశం. దీని మీద కూడా రాజకీయంగా అనేక అంశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని గురించి మాట్లాడటం జరిగింది. ఇక వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఏంటి అనేటువంటిది త్వరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కథనం బయటకు వచ్చిందో, ఈ కథనం బయటకు వచ్చిన తర్వాత బీజేపీకి వెళ్ళే ఎంట్రీ కూడా బ్రేక్ అయింది. ఏదైతే విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన దాంట్లో బ్రేక్ అయింది అనేటువంటిది కూడా ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఇక